ప్రణామం ఋషివర్య, మీకిదే మా స్వాగతం. ప్రణామాలు ఋషివర్యులారా. ఋషివర్యులారా, మీ స్థానాలలో ఆసీనులు కండు. ఋషివర్యులారా, ఈ విధంగా ఈ యుద్ధం ప్రారంభమైంది. ఓ మహర్షి, మీరు మా యందు దయవుంచి ఒక్క విషయం చెప్పగలరా? బాలగణేశునితో పాటు ఇందరు మహోన్నత శక్తి సంపన్నులైన దేవేరుల శక్తులు కూడి యుద్ధం చేయవా? లేక గౌరీనందనుడు సమస్త దేవతలతో ఒంటరిగానే పోరాడతాడా? ఈ యుద్ధానికి గౌరీనందనుడు గణేశుడు ఒక్కడే తగినవాడు. అతనికి ఏ శక్తి సాయం అవసరం లేదు. ఇప్పుడున్న స్థితిలో గౌరీనందనుని ఎదిరించడం ఏ దేవునికి, ఏ దైత్యునికి గాని సాధ్యం కాదు. ఈ విషయం సకల దేవతలకు బాగా తెలుసు. ఓ మహాముని, ఇంత తెలిసిన తర్వాత కూడా సమస్త దేవతలు కలిసి గౌరీనందన్తో యుద్ధం చేయదలిచారా? నిస్సందేహంగా ఇది సకల దేవతలకు తెలుసు. ఒంటరిగా ఎవ్వరూ గణనాథుడైన గణేశునిపై విజయం సాధించలేరు. అంటే శనిదేవుడు కూడా గణేశుని ఓడించలేడా? ఒక్క శనిదేవుడే కాదు శౌనక ఋషి, ఈ పరిస్థితిలో మహావిష్ణువు, మహాదేవుడు కూడా ఆయన కోపావేశం ముందు నిల్వజాలరు. మరో విషయం గమనించారా శౌనక ఋషి? శనిదేవుడు కూడా ఆ గణేశుని నుండి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఓ మహర్షి, ఈ కథలో మీరు చెప్పినట్లు ఆ రణభూమి యందు శనిదేవుడు తన అస్త్రాన్ని కోల్పోయిన తరుణాన గౌరీనందనుడు తలంచి ఉంటే శనిదేవుని వధించి ఉండేవాడు. కాని అవకాశం లభించినా కూడా గౌరీనందనుడు అలా ఎందుకు చేయలేదు? శౌనక ఋషి, మీరడిగిన ప్రశ్న అత్యుత్తమమైనది. దీనికి సమాధానం తప్పక చెబుతాను. గజానను భక్తులపై మీ కృప వర్ణింపనలివి కానిది మహాముని. శౌనక ఋషి, గజాననుడైన గణనాథుడు ఈ విశాల విశ్వానికి తన మహోన్నత చరిత్ర వివరింపదలచారు. ఆయన ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాల విచక్షణ బాగా తెలిసినవాడు. గౌరీనందనుడు ఆ శనిదేవుని వధించగలిగేవాడే. ఆ క్షణాన ఆయన శనిదేవుని వద్ద శస్త్రాలు లేకపోవడం గమనించాడు. అటువంటప్పుడు శనిదేవునిపై దాడి చేయడం అసమంజసమవుతుందని, అధర్మమని తలచి ఆయనపై దాడికి ఉపక్రమించలేదు. ధర్మనియమాన్ని ఉల్లంఘించలేక శనిదేవుణ్ణి క్షమించి తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. ఓ మహర్షి, సమస్త దేవతలు కూడా ఈ విధంగా గణేశునితో ధర్మయుద్ధం చేస్తారా? గౌరీనందనుడు గణేశుడు చేసినట్లుగా? శౌనక ఋషి, అదే మనం ఇక తెలుసుకోబోతున్నాం. సమస్త దేవతలు ధర్మయుద్ధం చేశారా లేక అధర్మయుద్ధం చేశారా అని. ఇక చూడవలసింది ఒక్కటే. ఈ ధర్మాధర్మ యుద్ధంలో అధర్మరూప శరీరాన్ని విజయం వరించిందా లేక ధర్మరూపమైన ఆత్మని వరించిందా? కానీ ఇప్పుడు సూర్యభగవానుడు యుద్ధభూమికి వచ్చి కథను సరికొత్త మలుపు తిప్పాడు. తరువాత ఏం జరిగిందో ఈ పుణ్యకథ విని తెలుసుకోండి. చంద్రమౌళీశ్వర, ఏమిటి అంధకారం? ఏమిటి అనర్థం? ఈ కారుమబ్బుల విఘ్నం ఏమిటి? ఎవరు మా యజ్ఞానికి విఘ్నం కలిగించే ప్రయత్నం చేసింది? ఈ అంధకారాన్ని కేవలం సూర్యదేవుడు మాత్రమే సృష్టించగలడు మహాదేవా. సూర్యదేవుడా? అసలు ఇది ఎలా సంభవించింది బ్రహ్మదేవా? వారికి తెలియదా ఏమి ఈ సమయంలో స్వయానా వారి పుత్రుడు శనిదేవుడు ఆ గణేశునితో యుద్ధరంగాన పోరాడుతున్నారని? సూర్యదేవుడు మనకు విరుద్ధంగా ఎన్నడూ ప్రవర్తించరు. ఆయన ఎప్పుడు మన పక్షమే వహించారు. ఒకనాడు ఆయన పుత్రుడు శనిదేవుడు మనకందరికీ విరుద్ధంగా దైత్యులకు సాయం చేసిన మన పక్షమేగా. సూర్యదేవుడిలా చేయటం ఉచితం కాదు. నిర్విఘ్నంగా సాగుతున్న మా యజ్ఞానికి విఘ్నం కలిగించి ఈ యుద్ధాన్ని మరింత ఉధృతం చేశాడు. మేమిక ఈ యుద్ధాన్ని ఇలా కొనసాగని వదలుచుకోలేదు. ఈ యుద్ధాన్ని ఈ క్షణమే సమాప్తం చేయాలనుకుంటున్నాం. మహాదేవా, సూర్యభగవానుడు తన పుత్రి పట్ల కోపంగా ఉంటున్నారు. అందుకనే వారు మన పక్షం వహించనట్లుంది. వారికి తెలుసు ఈ యుద్ధంలో శనిదేవుడు మన పక్షాన ఉన్నారని. అసలు ఆయన ఏమనుకుంటున్నాడు?
ఆయన అంధకారం సృష్టించినంత మాత్రాన యుద్ధం జరగదనే? నిస్సందేహంగా యుద్ధం జరుగుతుంది. మేము నిస్సహాయం ఎన్నటికీ కాము. మనకు తేజవంతమైన వెలుగు కావాలనుకుంటే క్షణంలో మేము దాన్ని సృష్టించగలం. ఈ భూమికి ప్రకాశాన్ని ప్రసాదించమని ఎవరిని వేడుకుంటున్నారు మీరు? చంద్రదేవుణ్ణి. చంద్రదేవుడినా? చంద్రదేవుడు ప్రకాశించేది స్వయాన సూర్యదేవుని వల్లే ఇంద్రదేవా. సూర్యదేవుడు లేని చంద్రదేవుడు అంధకారంలో ఉండే ఒక రూపం మాత్రమే. ఇక వారు మనకు ఏం సాయం అందించగలరు? సూర్యదేవుడు లేని చంద్రదేవుడు అసమర్థుడు, నిస్సహాయుడు, ప్రకాశహీనుడు దేవేంద్ర. అంటే ఇక మనకు సాయం సూర్యదేవుడే చేయగలడన్నమాట. సూర్యదేవునికి తన వెలుగును చూసుకుని ఇంతటి గర్వాంధకారమా? మా కోపావేశాన్ని మరిచిపోయాడా ఏమి? ఈ ముక్కంటి తన మూడవ నేత్రం తెరిస్తే ఆ కోపావేశ జ్వాలలో ఈ సమస్త సృష్టి మాడి మసైపోతుంది. మీరు ఆవేశపడకండి చంద్రమౌళేశ్వర. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చింతించనవసరం లేదు. సూర్యదేవుడు తన నిర్ణయం మార్చుకొనక తప్పదు. ఈ అంధకారాన్ని మటుమాయం చేయక తప్పదు. లేదంటే ఈ సకల సృష్టికి అంధకారం అలుముకుంటుంది. సర్వనాశనం సంభవిస్తుంది మహాదేవా. సర్వనాశనమే సంభవిస్తుంది. ఏమిటి విచిత్రం విజయ? అనుకుని ఈ అంధకారం ఏమిటి? నాకు ఆశ్చర్యంగా ఉంది జయ. పగటిపూట అకస్మాత్తుగా ఈ చీకటేమిటి? నా మనస్సెందుకో కీడు శంకిస్తున్నట్లుంది విజయ. ఒకవేళ ఆ రాక్షసుడు మళ్ళీ రాలేదు కదా? మన గజరాజు ప్రాణం సంకటాన పడలేదు కదా? నువ్వన్నట్లుగా ఆ రాక్షసుడు ప్రతీకారం తీర్చుకునేందుకు తన సమస్త సేనలతో గౌరీనందనుడితో యుద్ధం చేయడానికి వచ్చాడేమో. మన సందేహం నిజమేననిపిస్తోంది జయ. ఈ మాయాజాలం ఆ ఆసురుడు సంగరకాసురుని మాయే. అతను ఈ అంధకారంలో తప్పక ఏదో వినాశనాన్ని కాంక్షించుంటాడు. విజయ, ఇక ఇప్పుడు ఎటువంటి అనర్థము వాటిల్లక ముందే మనం వెంటనే వెళ్లి పార్వతీదేవికి ఈ విషయం విన్నవించాలి. మన గణేశుడు సంకట స్థితిలో ఉన్నాడని చెప్పాలి. లేదు జయ, పార్వతీదేవి ఇప్పుడు తపస్సులో ఉన్నారు. ఈ విషయం చెప్పి తపస్సు భంగం చేయించరాదు. అయితే మరి ఏం చేద్దామంటావు విజయ? మనం ఇప్పుడు ముందుగా గౌరీనందన్ని వెళ్ళి చూడాలి. అటు తర్వాత పార్వతీదేవికి ఈ విషయం చెబుదాం. అటులైన పద. ఈ అంధకారం ఎందుకు అలుముకుందో చూద్దాం. పద. గౌరీనందనా, గౌరీనందనా! గజరాజు ఇక్కడ సురక్షితంగానే ఉన్నాడు విజయ. మరి గౌరీనందనుడు ఏడి? గణేశుడు నిస్సందేహంగా భవనద్వారం ముందే కాపలా కాస్తుంటాడు. తండ్రి గారా? తండ్రి గారు, ఏమిటి మీరు చేసిన పని? తండ్రి గారు, ఏమిటి మీరు చేసిన పని? మేము ఏదైతే చెయ్యాలనుకున్నామో అదే చేశాం. మీరు అంధకారం సృష్టించి దేవతల యొక్క క్షేమాన్ని కాంక్షించలేదా తండ్రి గారు? ఏది క్షేమమో ఏది క్షేమం కాదో మాకు తెలియజేయాలని ప్రయత్నం చేయకు. ఏది సముచితం? సమస్త దేవతలు కలిసి ఒక పసిబాలంతో యుద్ధం చేయటం సముచితమా? ఏది సముచితం? సమస్త దేవతలు కలిసి ఒక పసిబాలుని హత్య చేయాలనుకోవడం సముచితమా? ఏది సముచితం? సకల శక్తివంతులైన దేవతలు ఒక పసిబాలుపై దాడి చేయడం సముచితమా? సూర్యదేవ, మీ మాటలతో సమస్త దేవతలని మీరు అవమానపరుస్తున్నారు. నారాయణ నారాయణ. సత్యం ఎల్లప్పుడూ చేదుగానే ఉంటుంది శ్రీహరి. దానిని విని భరించాలంటే చాలా సాహసం, ధైర్యం కావాలి. పుత్రా నారద, దేవేరుల పక్షం వహించి నీ ఇష్టదేవునితో సభ్యతగా మాట్లాడడం మరిచావా? నారాయణ నారాయణ. తండ్రి గారు, ఇప్పుడు సమస్య సభ్యత అసభ్యతలది కాదు, ఉచితానుచితాలది, న్యాయ అన్యాయాలది తండ్రి గారు. దేవర్షి, మరి ఎక్కడ న్యాయం దేవర్షి? ప్రకృతికి విరుద్ధంగా సమస్త సృష్టిని అంధకారం చేయటం న్యాయమా? ఈ అంధకారం విధి వెలుగురేఖలు విచ్చుకోవాలంటే ఈ సమస్త దేవతలు ఆ నిర్దోషైన బాలకునికి విరుద్ధంగా యుద్ధం ఆపు చేయాలి. ఈ యుద్ధం ఆగనే ఆగదు తండ్రి గారు. ఇక ఆపు పుత్ర, ఆపు. నీ శక్తి పట్ల నీకున్న అహంభావం తగదు. నీలోని అహం త్యజించు. ఒకవేళ మేము గర్వాంధకారంలో అయితే ఈ సమస్త సృష్టి ఇక ఎప్పటికీ అంధకారంలో మునిగిపోతుంది. ఈ సృష్టి ఎన్నటికీ సూర్యోదయం ఉండదు, ఉండనే ఉండదు. తండ్రి గారు, మీరు కూడా ఈ సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించకండి. మీరు మీ శక్తిని దుర్వినియోగం చేస్తున్నారు. తమ శక్తిని దుర్వినియోగం చేస్తోంది ఈ సమస్త దేవతలు. అందుకే ఒక పసిబాలంతో యుద్ధానికి వచ్చారు. మీరు ఇక్కడికి యుద్ధం చేసేందుకు కాదు,
తమ నిస్సహాయత నిరూపించుకునేందుకు మాత్రమే వచ్చారు. తండ్రి గారు, నేను గౌరవించే దేవతల్ని అవమానించడం నేను భరించలేను. అధర్మ మార్గాన్ని నువ్వు భరించగలవా పుత్ర? ఒక పసిబాల్ని అన్యాయమైన హత్యను భరింపగలవా? అతను నీకు ఎంతో ఉపకారం చేశాడు, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఒకవేళ సమస్త దేవతలు తమ తమ మంచిని కోరుకుంటే వారికి చెప్పు, యుద్ధాన్ని ఆపుచేసి వెనక్కి వెళ్ళిపోమ్మను. సూర్యదేవా, యుద్ధాన్ని ఆపడం అసంభవం. నారాయణ నారాయణ నారాయణ. యుద్ధం ఆపడం అసంభవం. ఈ యుద్ధం నిస్సందేహంగా జరుగుతుంది. ఏమిటి మీరంటున్నది? మీకు ప్రాణాపాయం ఉంది గౌరీనందన గణేశ. మాకు మా ప్రాణం పట్ల ఎటువంటి చింత లేదు. ఈ యుద్ధాన్ని ఆరంభించింది సమస్త దేవతలే అయినా ఈ యుద్ధాన్ని అంతం మేము చేస్తాం. గౌరీనందనుణ్ణి ఒప్పించండి సూర్యదేవా. గౌరీనందన గణేశ, మీరు మా మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సమస్త దేవతలతో యుద్ధం చేయటం సముచితం కాదు. మా మాట విని మీరు వెనుతిరగండి. లేదు, మేము పిరికి పందల వలె ఈ భవన ద్వారాన్ని ఎన్నటికీ విడిచిపెట్టలేము. సమస్త దేవతలకు మాతో యుద్ధం చేయగల సాహసమే ఉంటే రమ్మనండి మా ముందుకు. మీరు వెలుగునివ్వండి సూర్యదేవా. ఈ అంధకారం ఏమిటి? ఈ అంధకారం తొలగిపోయిన వెంటనే ఈ వెలుగు ఏమిటి? సృష్టి నియమాలకు విరుద్ధంగా ఈ దుస్సంఘటన ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. గురుదేవా, జరిగిన ఈ దుస్సంఘటనను గాంచి మేము స్వయాన ఆశ్చర్యచకుతులమయ్యాం. దీని వెనక తప్పక ఆ సూర్యదేవుని హస్తముంది. నీ ఆలోచనలో నిజం లేకపోలేదు దైత్యరాజా. సృష్టి నియమాలను ఇలా మార్చగలిగిన వాడు కేవలం ఆ సూర్యదేవుడు ఒక్కడే. కానీ గురుదేవా, సూర్య భగవానుడు ఎందుకిలా ప్రవర్తించాడంటారు? నిర్విఘ్నంగా సాగుతున్న మన కార్యానికి విఘ్నం ఎందుకు కలిగించాడు? అంధకారం సృష్టించి అతను గణేశుని రక్షించాడు. లేదు తారకాసురా, లేదు. గణేశుని ఎవరూ ఇక రక్షించలేరు. స్వయాన ఆ సూర్య భగవానుడు కూడా. గణేశుని రక్షించేందుకే అంధకారాన్ని సృష్టించాడు ఆ సూర్య భగవానుడు. దైత్యరాజా, నీవంటున్నది సూర్యభగవానుడు అంధకారాన్ని సృష్టించి ఆ గణేశుణ్ణి మృత్యుకమంద హస్తాల నుంచి రక్షించాడనా? నిస్సందేహంగా గురుదేవా. ఒక పసిబాలుడు ఇందరు శక్తిమంతులైన దేవతల్ని ఎలా ఎదుర్కోగలడు? ఈ విషయాన్ని గ్రహించిన ఆ సూర్య భగవానుడు సమస్త దేవతలు ఏకమై ఆ బాలుణ్ణి వధిస్తారని గ్రహించి అతన్ని రక్షించేందుకే ఆయన కొన్ని క్షణాలు సృష్టిని అంధకారమయం చేసి అతని ప్రాణాలు కాపాడాడు. ఈ యుద్ధానికి సూర్యదేవుడు కలిగించిన ఆటంకం స్వయాన ఆయనకు వినాశనం కలిగించక మానదు తారకాసురా. మాకు సూర్యదేవుని వినాశనం కాదు, బాలగణేశుని వినాశనం కావాలి. మీరే అన్నారుగా ఆ సూర్యదేవుణ్ణి సఫలత పొందనివ్వను అని. అటువంటప్పుడు ఈ అంధకారం ఏమిటి? ఒకవేళ ఈ అంధకారం గణేశుని రక్షణ కవచమైనట్లయితే మరి ఈ సూర్యప్రకాశానికి కారణం ఏమిటి? కారణం సమస్త దేవతల పరాజయం కావచ్చు. దేవతలు పరాజయం పొందడమా? ఆశ్చర్యమేమున్నది? ఒకవేళ సమస్త దేవతలు బాలగణేశునితో పోరాడలేక పరాజయం స్వీకరించారేమో. అందుకని సూర్య భగవానుడు తన వెలుగు ప్రసరింపజేశాడేమో. సంగ్రకాసురుడు ఏదైనా సమాచారం అందించాడా? ఇంతవరకు సంగ్రకాసురుని నుంచి ఏ సమాచారము అందలేదు. అంటే దీని అర్థం ఇప్పుడు స్వయాన మనమే ఈ యుద్ధపు ప్రస్తుత స్థితి తెలుసుకోవాలన్నమాట. ఆ బాలగణేశునికి దేవతలకి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. బాలక, ఆగండి చంద్రమౌళీశ్వర. మేముండగా మీరు యుద్ధం చేయనవసరం లేదు. ఈ బాలునికి తనపై తనకంత నమ్మకం ఉంటే ఈ బాలునితో యుద్ధం మేం చేస్తాం.